న్యూస్ ఛానల్కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సింగాపురం పంచాయతీ సింగాపురం గ్రామం కాపురస్తుడు దళిత డప్పు కళాకారుడు మీసాల వెంకట్రావు 38 సంవత్సరాల వయసులో మృతి చెందారు. జీవితాంతం డప్పు వాయించడం ద్వారా శ్రీకాకుళం జిల్లాతో పాటు పక్కనే ఉంటున్న ఒరిస్సా రాష్ట్రంలోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు. మీసాల వెంకట్రావుకు ఇక లేడు డప్పు ఆగిందని తెలిసిన అనేక మంది అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. గట్టులంట మేకపిల్లని మోసుకెళ్ళినట్లు గొర్రెలను మోసుకెళ్ళినట్లు పరిస్థితి ఈరోజు కూడా కలుగుతుంది. దీనికి మా పరిస్థితులు శ్మశానాలు రహదారులు కల్పించాలని పలుమారులు అర్జీలు కలెక్టర్ గారికి ఇవ్వటం గ్రీవెన్స్లో జరిగింది. ఎప్పటి వరకు కూడాను లాబర సింగపురం అనే గ్రామము సుమారు ఈ గ్రామంతో కలిపి 38 గ్రామాలు దళిత శ్మశానాలు చాలా చీకటిలో ఉండే పరిస్థితి. ఈరోజు మా వీడియో మా ఫొటోస్ మీరు చూడండి. ఒక మేకపిల్లని ఎత్తుకొని వెళ్ళినట్లు ఆయన శవాన్ని భుజాలపై మోసుకెళ్లే దుస్థితి. అయ్యా, మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలని మేము మీకు విన్నపించు